హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానసాస్ క్రియేషన్. ఎలా ఉన్నారని మీరంతా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు క్యాస్ట్ ఐరన్ కడాయి అన్బాక్సింగ్, రివ్యూ, అలాగే ప్రాపర్ సీజనింగ్ ఎలా చేసుకోవాలి, ఏ విధంగా మనం మెయింటైన్ చేసుకోవాలనే దాని గురించి క్లియర్గా షేర్ చేస్తున్నాను. అందుకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మనం చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ప్రెజెంట్ డేస్లో మనకి ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా వస్తుందని వింటూ ఉన్నాం కదా. సో మన కుక్వేర్ సెట్లో కూడా కొన్ని చేంజెస్ చేసుకుంటే మనం ఇటువంటి డెఫిషియన్సీస్ రాకుండా చూసుకోవచ్చు. క్యాస్ట్ ఐరన్తో చేసినవి ఎందుకు యూజ్ చేయాలంటే, క్యాస్ట్ ఐరన్లో మనం ఫుడ్ని ప్రిపేర్ చేసినప్పుడు స్మాల్ అమౌంట్ ఆఫ్ ఐరన్ అబ్జర్ప్షన్ అనేది జరుగుతుంది. అందుకే మనం క్యాస్ట్ ఐరన్తో చేసిన వాటిని యూస్ చేస్తే మంచిది. మనం హెల్దీగా ఉండాలంటే ప్రెజెంట్ డేస్లో మట్టి కుండలు అలాగే క్యాస్ట్ ఐరన్తో చేసే వాటిని యూస్ చేయమంటున్నారు కదా. నాన్ స్టిక్వి కూడా మంచిది కాదు అనే చెప్తున్నారు. మనం ప్రెజెంట్ డేస్లో ఎక్కువగా నాన్ స్టిక్ కుక్వేర్ని యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే అవి స్టిక్కీగా అవ్వకుండా తక్కువ ఆయిల్తో అయిపోతున్నాయని చెప్పేసి మనకి కన్వీనియంట్గా ఉంటుంది కుకింగ్ చేసుకోవడానికి అని చెప్పి మనం నాన్ స్టిక్ వాటిల్ని యూజ్ చేస్తున్నాము. బట్ వీటితో కుక్ చేసుకుంటే అంత మంచిది కాదు అంటున్నారు. ఒకేసారి మనం అన్ని నాన్ స్టిక్ వేర్ని చేంజ్ చేయలేం కదా. నేనైతే స్లోగా చేంజ్ చేద్దామని చెప్పేసి చాలా చిన్ని కడాయిని అయితే అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట. క్యాస్ట్ ఐరన్ కడాయిని స్మాల్ చేంజ్ కోసం. మనము ఈ క్యాస్ట్ ఐరన్ కడాయిస్ని ప్రాపర్ వేలో యూజ్ చేస్తే ఇవి కూడా నాన్ స్టిక్లా చేంజ్ అవుతాయంట. క్యాస్ట్ ఐరన్తో చేసే వాటికి సీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అన్బాక్సింగ్ చూసేద్దాం పదండి. ఇది వచ్చేసి ఇండస్ వ్యాలీ ప్రీ సీజన్ క్యాస్ట్ ఐరన్ కడాయి. ఈ కడాయిని అమెజాన్లో ఆర్డర్ చేశాను. 25% ఆఫ్ పెట్టారు. సో ఆఫర్లో 1000 రూపీస్ది 750 రూపీస్కి వచ్చింది. దీని వెయిట్ వచ్చేసి 1.88 kg, 8 ఇంచ్ కడాయి. ఈ కడాయిని మనం ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదేనండి క్యాస్ట్ ఐరన్ కడాయి. చాలా క్యూట్గా ఉంది కదా. ఈ క్యాస్ట్ ఐరన్ కడాయి చాలా చిన్నదండి. అసలు వీటిలో కుక్ చేస్తే ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుందంట. చూద్దాము ఏ విధంగా ఉంటుందో. నేను మీకు మళ్ళీ 2 months తర్వాత దీని రివ్యూ అయితే ఇస్తాను. ఇప్పుడు ఈ కడాయి అయితే నేను సీజనింగ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. మీరు ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసినప్పుడు చూసారు కదా. సో ఈ కడాయిని అయితే ఆర్డర్ చేశాను. సో దీన్ని మనం ప్రాపర్ వేలో యూజ్ చేయగలిగితే ఇదే మనకి నాన్ స్టిక్లా చేంజ్ అవుతుంది. స్టార్టింగ్లో మనం ఈ కడాయిలో సిట్రిక్ యాసిడ్స్ ఉన్న వాటిని అయితే యూజ్ చేయకూడదు. టొమాటోస్తో అవి కర్రీస్ చేసి ప్రిపేర్ చేయకూడదు. ఒక 2 months తర్వాత మనకి ఇది బాగా సీజనింగ్ అయిన తర్వాత యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం టొమాటోస్ అవి వేసి కర్రీ చేస్తే వెంటనే మనం వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. టొమాటోస్లో అలాగే లెమన్స్లో కూడా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి వాటిని యూజ్ చేస్తే సర్ఫేస్ అనేది త్వరగా పాడైపోతుంది అనమాట. 2 months ప్రాపర్ సీజనింగ్ అయిన తర్వాత చేసుకోవచ్చు. ఇది హీట్ అయిన తర్వాత చాలాసేపటి వరకు హాట్గానే ఉంటుంది. హ్యాండిల్స్ కూడా చాలా కాలిపోతాయండి, చాలా హాట్గా ఉంటుంది. ఈ క్యాస్ట్ ఐరన్ కడాయి వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉందండి. సో అందుకని చెప్పేసి మనం గ్యాస్ ఎక్కువ అయిపోతుందని ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే స్టార్టింగ్ కొంచెం హీట్ అవ్వడానికి టైం పడుతుంది, కానీ తర్వాత ఎక్కువసేపు మనకి హీట్ అనేది దీంట్లో ఉంటుంది కాబట్టి మనం ప్రిపేర్ చేసే కర్రీ అనేది చాలా త్వరగానే కుక్ అయిపోతుంది అనమాట. క్యాస్ట్ ఐరన్ కడాయిస్ని మనం ఎప్పుడు యూజ్ చేసినా కానీ ప్రాపర్ సీజనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం వీటిని తీసుకున్న వెంటనే డైరెక్ట్గా అయితే యూజ్ చేయకూడదు. క్యాస్ట్ ఐరన్ కడాయిని ఏ విధంగా సీజనింగ్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. సీజనింగ్ చేయడం కోసం ముందుగా రైస్ కడిగిన వాటర్ని ఒక బకెట్లో కలెక్ట్ చేసుకుని ఈ స్టార్చ్ వాటర్లో క్యాస్ట్ ఐరన్ కడాయిని ఒక 24 hours నానబెట్టుకోవాలి. 24 hours తరువాత ఈ కడాయిని బయటకు తీసి మైల్డ్ సోప్తో వాష్ చేసుకుందాము. ఇక్కడ నేను విమ్ లిక్విడ్ని 1 tablespoon బౌల్లో వేసి ఇందులో వాటర్ వేసి కరిగించాను. ఇప్పుడు స్క్రబ్బర్తో వాష్ చేసుకుందాము. చూడండి ఎంత బ్లాక్గా వస్తుందో. స్టీల్ స్క్రబ్బర్ని అయితే యూజ్ చేయకూడదు. మొత్తం బ్యాక్ సైడ్ హ్యాండిల్స్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఇదే విధంగా 2 to 3 times వాష్ చేసుకుని క్లీన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసి స్క్రబ్బర్తో లిక్విడ్ సోప్ లేకుండా కడాయిని క్లీన్ చేయాలి. ఈ విధంగా సాల్ట్తో క్లీన్ చేస్తే మనం మైల్డ్ సోప్లో యూజ్ చేసే కెమికల్స్ కడాయి నుండి పోతాయి. కడాయిని వాటర్లో వాష్ చేశాను.
ఇప్పుడు మెత్తటి కాటన్ క్లాత్తో కానీ లేదా కిచెన్ టవల్తో కానీ డ్రై చేసుకోవాలి. ఎక్కడ వాటర్ డ్రాప్స్ అవి లేకుండా డ్రై చేసుకోవాలి. చూడండి క్లాత్ ఎంత బ్లాక్గా అయిందో. బ్యాక్ సైడ్ హ్యాండిల్స్ అంతా డ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ హీట్ చేయాలి. ఇందులో ఆయిల్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కడాయి హాట్గా ఉన్నప్పుడే ఒక కాటన్ క్లాత్ లేదా టిష్యూ పేపర్తో కడాయి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. హ్యాండిల్స్ బ్యాక్ సైడ్ కూడా ఆయిల్ని అప్లై చేయాలి. బ్యాక్ సైడ్ టర్న్ చేసేటప్పుడు జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి, ఎందుకంటే కడాయి హాట్గా ఉంటుంది కదా. బ్యాక్ సైడ్ కూడా ఆయిల్తో గ్రీస్ చేయాలి. కడాయి హాట్గా ఉన్నప్పుడు లోపల పోర్స్ ఓపెన్ అవుతాయి. సో అప్పుడు మనం ఆయిల్తో గ్రీస్ చేస్తే ఆయిల్ లోపల వరకు వెళ్తుంది. చూడండి కడాయి ఎంత షైనింగ్గా ఉందో. 1 టైం సీజనింగ్ కంప్లీట్ అయినట్లు. ఇందులో కర్రీని ప్రిపేర్ చేసే ముందు ఆయిల్లో ఆనియన్స్ని బాగా ఫ్రై చేసి వాటిని పడేయాలి. మొత్తం కడాయి అంతా ఆయిల్ ఆనియన్ పీసెస్ ఈ విధంగా స్ప్రెడ్ అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే ఆనియన్స్తో కొంచెం బ్లాక్ కలర్ పోతుంది. ఈ విధంగా బాగా బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని బయటికి తీసి పడేయాలి. సపోజ్ మనం ఆనియన్ ప్లేస్లో కర్రీని ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. కర్రీ బయటకు తీసిన తర్వాత కడాయిలో ఉండే కర్రీ పార్టికల్స్ ఉంటాయి కదా, వాటిని టిష్యూ పేపర్తో కానీ లేదా క్లాత్తో కానీ క్లీన్ చేయాలి. ఇందులో జస్ట్ ఆనియన్స్ని ఫ్రై చేశాను కాబట్టి ఇంత క్లీన్గా ఉంది. కడాయిలో ఆయిల్ ఉంటే ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. కడాయి చల్లారిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకోవాలి. కడాయిలో వాటర్ వేసి ఒక 10 to 15 మినిట్స్ వాటర్ని బాగా ఈ విధంగా మరిగించాలి. స్టవ్ ఆఫ్ చేసి కడాయిని చల్లారనివ్వాలి. ఈ విధంగా చేస్తే కడాయిలో ఉండే కర్రీ పార్టికల్స్ వాటర్ పైన తేలుతాయి. ఇప్పుడు కడాయి చల్లారిన తర్వాత వాటర్ని సింక్లో వేసి మైల్డ్ సోప్తో వాష్ చేద్దాము. వాటర్తో క్లీన్ చేశాను. ఇందులో సాల్ట్ వేసి స్క్రబ్ చేయాలి. వాటర్తో వాష్ చేసి క్లాత్తో బాగా డ్రై చేయాలి. హ్యాండిల్స్ బ్యాక్ సైడ్ కూడా డ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకుందాము. 5 మినిట్స్ తర్వాత ఆయిల్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కడాయి హాట్గా ఉన్నప్పుడే ఆయిల్తో మొత్తం కడాయి హ్యాండిల్స్ బ్యాక్ సైడ్ గ్రీస్ చేసుకోవాలి. కొంచెం కూడా వదలకుండా ఆయిల్ని అప్లై చేయాలి. ఇప్పుడు ఈ కడాయిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కడాయిలో ఎక్స్ట్రాగా ఆయిల్ ఉంటే టిష్యూతో కానీ లేదా క్లాత్తో కానీ డ్రై చేసి ఏదైనా కవర్లో కానీ లేదా బ్యాగ్లో కానీ పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. మనం ప్రతిసారి కర్రీని ప్రిపేర్ చేసిన తర్వాత ఈ విధంగా సీజనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం డైలీ ఇదే విధంగా చేస్తూ ఉంటే వితిన్ 1 or 2 మంత్స్లో ఈ కడాయి సర్ఫేస్ అనేది నాన్ స్టిక్గా మారుతుంది. ప్రతిరోజు ఈ కడాయిస్ని యూజ్ చేయొచ్చా అంటే యూజ్ చేయొచ్చండి, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనం ఈ క్యాస్ట్ ఐరన్స్ని ఎంత ఎక్కువగా యూజ్ చేస్తే అంత త్వరగా మనకి దీని సర్ఫేస్ అనేది నాన్ స్టిక్లా తయారవుతుంది. సో ప్రతిరోజు కూడా మనం ఈ క్యాస్ట్ ఐరన్స్ని యూజ్ చేయొచ్చు. సో కర్రీస్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. క్యాస్ట్ ఐరన్ కడాయిస్కి తుప్పు పడితే మనం రీప్లేస్ చేయాలా అంటే అవసరం లేదు. సేమ్ ఇదే కడాయిని మనకి లైఫ్ స్పాన్ వస్తుంది అనమాట. క్యాస్ట్ ఐరన్తో చేసిన ఐటమ్స్ అయితే మనకి లైఫ్ స్పాన్ ఉంటాయండి. నాన్ స్టిక్ కుక్వేర్ అయితే మనకి నాన్ స్టిక్ పోయేసరికి మనం వేరేవి రీప్లేస్ చేసేస్తూ ఉంటాం కదా, బట్ ఈ క్యాస్ట్ ఐరన్స్కి అలా అవసరం లేదు. జస్ట్ మనకి ఏ ప్లేస్లో అయితే మనకి తుప్పు పడుతుందో ఆ ప్లేస్లో స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ చేసిన తర్వాత మైల్డ్ సోప్తో వాష్ చేసేసుకోవాలి. మెత్తటి క్లాత్తో బాగా డ్రై చేసుకోవాలి. డ్రై అయిన తర్వాత మనము స్టవ్ మీద ఒక 5 మినిట్స్ పెడతాము. 5 మినిట్స్ ఈ విధంగా పెడితే మనకి కడాయిలో ఉండే వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అవుతుంది కదా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే
మొత్తం కుక్వేర్నంతా మనం మొత్తం కడాయినంతా స్ప్రెడ్ చేసేసి మనకి ఈ కడాయి బాగా కూల్ అయిన తర్వాత మనము ఏదైనా బ్యాగ్లో పెట్టేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి అవి రస్ట్ అయిపోయినాయి అని చెప్పేసి రీప్లేస్ చేయవలసిన అవసరం లేదు. మనకి ఇవి లైఫ్ స్పాన్ వస్తాయి. నాన్ స్టిక్ కుక్వేర్లా రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ నేనైతే ఈ చిన్ని కుక్వేర్తో స్టార్ట్ చేస్తున్నాను, క్యాస్ట్ ఐరన్ కడాయితో. సో ఇది కనుక నేను బాగా మెయింటైన్ చేయగలుగుతున్నాను అంటే అప్పుడు స్లోగా వేరే కూడా తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. 2 months తర్వాత అయితే నేను మీకు ప్రాపర్ రివ్యూని షేర్ చేస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది. ఈ క్యాస్ట్ ఐరన్ కడాయిలో మనం కర్రీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, నట్స్ని, సీడ్స్ని డ్రై రోస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ కడాయిలో నేను డీప్ ఫ్రైస్ కూడా చేద్దామని చెప్పేసి చూస్ చేసుకున్నాను. చాలా బాగుంది, నాకు చాలా క్యూట్గా చాలా బాగా నచ్చింది ఈ కడాయి అయితే. బట్ దీన్ని కనుక ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే నేను ఇంకా తీసుకుంటాను, అప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. క్యాస్ట్ ఐరన్స్లో మనకి ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుంది, ఎందుకంటే ఇవి కూడా కొన్ని రోజులకి ప్రాపర్ సీజనింగ్ చేసుకుంటే నాన్ స్టిక్లా తయారవుతాయి కదా. సో చాలా తక్కువ ఆయిల్తోనే కర్రీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటిలో ప్రిపేర్ చేసుకుంటే. స్టార్టింగ్లో క్యాస్ట్ ఐరన్ కడాయిస్లో ప్రిపేర్ చేసినప్పుడు కర్రీస్ బ్లాక్గా వచ్చినట్లు అనిపిస్తే రోజుకి 2 సార్లు సీజనింగ్ చేసుకుంటే మనకి కర్రీస్లో బ్లాక్ అనేది పోతుంది. సో ఎవ్రీ టైం కూడా మనం క్లీన్ చేసినప్పుడు సాల్ట్తో క్లీన్ చేసుకోవడం మంచిది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.